బిగ్ బాస్ ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయింది కదా, మంగళవారం ఎపిసోడ్ అయితే నాకు ఎపిసోడ్ చాలా అంటే చాలా బోర్ కొట్టింది. ఆ టాస్క్ ఏందో ఇంకా లైవ్ అయితే నా వల్ల కాలేదు, చాలా బోర్ కొట్టింది. అందుకే వీడియో కూడా చేయలేకపోయాను నిన్న ఎపిసోడ్. అందుకే మార్నింగ్ అయితే చేస్తున్నా. అసలు ఆ చీఫ్ క్లాన్ గోల్ ఏంట్రా బాబు, అసలు ఆ క్లాన్లో నిఖిల్ని పక్క తీయచ్చు కదా. 3 వారాల నుంచి క్లాన్ కింద ఉంటున్నాడు, చీఫ్ క్లాన్ కింద. ఇంకొకరికి అవకాశం రావట్లేదు, మనోడికి కూడా ప్రెజర్ ఎక్కువైపోతుంది, హ్యాండిల్ చేయలేకపోతున్నాడు అని తాను ఒప్పుకున్నాడు కూడా వీకెండ్ ఎపిసోడ్స్లో. బట్ నిఖిల్ 3 వారాలు చేశాడంటే చాలా అంటే చాలా ఎక్కువ రోజులు చేశాడు. బట్ ఇంకొకరికి వెళ్తే బాగుంటుందని నా ఉద్దేశం. సో ఫైనల్లీ సేత్ అయితే క్లాన్ చీఫ్ అయింది. నేను ఆల్రెడీ ముందుగానే పెట్టాను లైవ్ చూసినప్పుడు మన వాళ్ళకి. బట్ నేను వీడియో రూపంలో పెట్టింది అయితే ఇదే. సీత క్లాన్ చీఫ్గా అసలు నెట్టుకుని వస్తుందా లేకపోతే రాలేదా, మీరేమనుకుంటున్నారు చెప్పండి. నేనైతే కొన్ని చోట్ల ఎమోషనల్ అయిపోద్ది, అంటే కొన్ని చోట్ల ఎమోషనల్గా ట్రిగర్ చేస్తారు నాకు అనిపించింది. అంటే ఇటు వీళ్ళ క్లాన్ చూస్తే నిఖిల్ క్లాన్ వేరే లెవెల్గా ఉంది, అసలు వేరే లెవెల్ స్ట్రాంగ్. అంటే సోనియా ఎక్కడ ఉంది, పృథ్వీ ఎక్కడ ఉంది. సో నిన్న నైట్ ఇంకా కొన్ని మార్పులు జరిగినాయి, లైవ్లో చూసింది అది. దాన్ని ప్రోమో రిలేటెడ్ ఒకటి చేస్తాను. సో నిన్నటి ఎపిసోడ్లో క్లాన్ చీఫ్గా అసలు సీత కొట్టగలదా, ఈ వారం నెట్టుకుని రాగలదా రాలేదా అంటే నిఖిల్ క్లాన్ చీఫ్గా వద్దు బాబోయ్ అన్న వారిలో నేను ఒకరిని. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.